హలో ఫ్రెండ్స్. మనం కేవీ గారి నుంచి వచ్చిన ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అదే మన ఓపెన్ నెట్ లాంచ్ అయిన తర్వాత లైక్ ప్రైవేట్ నెట్ వచ్చిన తర్వాత మన మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ ఇక ఉండవంట అని చెప్పారు. చూడండి కేవీ గారు పెట్టిన పోస్ట్ ఇది. ప్లీజ్ నోట్ దట్ వన్స్ ద ఓపెన్ నెట్ ఈస్ లాంచ్డ్ ఆఫ్టర్ ద ప్రైవేట్ నెట్, మైనింగ్ అండ్ గ్రూప్ మైనింగ్ విల్ నో లాంగర్ బి అవైలబుల్. ఫ్రమ్ ద పాయింట్ ఆన్ ఓన్లీ వరల్డ్స్ విల్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ సెక్యూరింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ బ్లాక్స్. ఇదండి కేవీ గారి నుంచి వచ్చిన పోస్ట్. సో మైనింగ్ ఇప్పటివరకు చేసిన వాళ్ళు, ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నా గానీ ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. అలాగే అండి ఈ వీడియోలో మనం క్రిప్టోలో ఇప్పుడు ఒక హ్యూజ్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది మీమ్ కాయిన్స్ గురించి కాదు అండ్ ట్రేడింగ్ హైప్ గురించి కూడా కాదు. ఇది $1 ట్రిలియన్ రియల్ వరల్డ్ ఎకానమీ బ్లాక్ చైన్‌లోకి రావడం గురించి. అవును ఫ్రెండ్స్, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయిన మెకెన్సీ, బీసీజీ మరియు సిటీ బ్యాంక్ ఒక షాకింగ్ ప్రిడిక్షన్ ఇచ్చాయి. 2030 నాటికి టోకెనైజ్డ్ అసెట్స్ మార్కెట్ $2 ట్రిలియన్ నుంచి $16 ట్రిలియన్ వరకు వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్, టోకెనైజేషన్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అపార్ట్మెంట్ వాల్యూ 1 క్రోర్ అనుకుందాం. ముందు ఏమయ్యేది? రిచ్ పీపుల్ మాత్రమే బై చేయగలిగేవారు. కానీ టోకెనైజేషన్ ద్వారా ఆ ప్రాపర్టీని స్మాల్ డిజిటల్ షేర్స్‌గా డివైడ్ చేసి బ్లాక్ చైన్స్‌లో సెల్ చేయొచ్చు. అంటే నార్మల్ పీపుల్ కూడా స్మాల్ అమౌంట్‌తో ఓనర్‌షిప్ తీసుకోవచ్చు. ఇదే ఫ్రాక్షన్ ఓనర్‌షిప్. ఇప్పుడు టోకెనైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? 24/7 ట్రాన్సాక్షన్, ఇన్‌స్టాంట్ సెటిల్‌మెంట్, పేపర్ వర్క్ తగ్గడం, గ్లోబల్ ఇన్వెస్టింగ్ అవకాశం. ఇవి బిగ్గెస్ట్ బెనిఫిట్స్. మెకెన్సీ రిపోర్ట్ ప్రకారం ముందుగా టోకెనైజ్ అయ్యేవి బాండ్స్, లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ క్రెడిట్ అసెట్స్. ఎందుకంటే వీటికి ప్రెడిక్టబుల్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ అసెట్స్ మేనేజర్ బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్ ఏమన్నారో తెలుసా? లైక్ ఫ్యూచర్‌లో ఎవ్రీ స్టాక్ అండ్ ఎవ్రీ బాండ్ బ్లాక్ చైన్ లెడ్జర్ మీద ఉంటుంది అని చెప్పారు. ఇది స్మాల్ స్టేట్మెంట్ కాదు ఫ్రెండ్స్. బ్లాక్ రాక్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేనేజ్ చేసే కంపెనీ. అంటే ట్రెడిషనల్ ఫైనాన్స్ కూడా బ్లాక్ చైన్ ఫ్యూచర్ అన్‌అవాయిడబుల్ అని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక బిగ్ ప్రాబ్లమ్ ఉంది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2025 రిపోర్ట్ ప్రకారం టోకెనైజేషన్ సిస్టమ్‌లో బిగ్గెస్ట్ వీక్‌నెస్ ట్రస్ట్ లేయర్. ఎందుకంటే ఫేక్ అకౌంట్స్, బోట్స్, ఇలాగ అన్‌వెరిఫైడ్ వాలెట్స్ వల్ల అసెట్స్ పూల్స్ మానిప్యులేట్ అవుతాయి. అంటే బ్లాక్ చైన్ ఉన్న హ్యూమన్ వెరిఫికేషన్ లేకపోతే సిస్టమ్ వీక్ అవుతుంది. ఇక్కడే ఇంటర్‌లింక్ చైన్ ఎంటర్ అవుతుంది. ఇంటర్‌లింక్ చైన్ ఫోకస్ చేసే 3 మేజర్ పిల్లర్స్. మొదటిది వెరిఫైడ్ హ్యూమన్ ఐడెంటిటీ. అంటే రియల్ హ్యూమన్స్ మాత్రమే నెట్వర్క్‌లో పార్టిసిపేట్ చేయాలి. రెండోది పేమెంట్ గ్రేడ్ సెటిల్‌మెంట్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. అలాగే మరి మూడోది రియల్ బిజినెస్ యాక్టివిటీలో లిక్విడిటీ కనెక్షన్స్. అంటే స్పెక్యులేషన్స్ కాదు, రియల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎకోసిస్టమ్ గ్రో కావాలి. ఈ ఇంటర్‌లింక్ చైన్ క్లెయిమ్ ఏమిటంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మొదటి రోజు నుంచే బిల్డ్ చేస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు బిగ్ క్వెషన్, ఫ్యూచర్‌లో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్ టోకెనైజేషన్ మార్కెట్ వస్తే ఏ బ్లాక్ చైన్ రెడీగా ఉంటుంది? ఎథేరియం, సోలానా ఆర్ ఇంటర్‌లింక్ చైన్? ఈ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, రియల్ వరల్డ్ అసెట్ టోకెనైజేషన్ క్రిప్టో ఇండస్ట్రీ నెక్స్ట్ మెగా ట్రెండ్ అవుతుంది. ఇది మీమ్ సైకిల్ కాదు, ఇది రియల్ ఎకానమీ బ్లాక్ చైన్‌లోకి రావడం. మీ ఒపీనియన్ ఏంటి? ఇంటర్‌లింక్ చైన్ ఫ్యూచర్ జైంట్ అవుతుందా? లేదా కాంపిటీషన్‌లో వెనుకబడుతుందా? కామెంట్‌లో చెప్పండి. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.